వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నీట్ పేపర్ లీకుపై మొదలైన జెన్జీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చేలా జెన్జీ తరానికి చెందిన యువత పోరాటం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో యువతలో ఆవేశాలు చల్లబడ్డాయి. అయితే రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదని జెన్జీ కొత్త సందేశం ఇస్తోంది. పాలకులు ఎవరైనా పార్టీలు ఏవైనా నిలదీసి నిగ్గుతీసి అడుగుతామని చెబుతున్నారు. ఎంత బలమైన పార్టీలు అయినా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు తమకు ఉందంటున్నాయి. జెన్జీ ముందు రాజకీయ నేతలు తలొగ్గాల్సిందేనా? యువత రగిలితే రాజకీయాలే మారతాయా? అధికార పార్టీలే కాదు విపక్షాలు కూడా జెన్జీకి భయపడాల్సిందేనా? జెన్జీ తరానికి చెందిన యువతే గేమ్ చేంజరా? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ వంశీ సిద్ధంగా ఉన్నారు. వంశీ, గుడ్ ఈవినింగ్, ఓవర్ టు యూ. బ్రాహ్మణి, మీరు చెప్తున్నట్టుగా దేశంలో జెన్జీ ఎంత పవర్ఫుల్ గా ఉందో చేసి చూపెట్టింది. ఒక ఉద్యమం తీసుకుంటే ఆ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించాలి, తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం ఏ విధంగా అడుగులు వేయాలో ఖచ్చితమైన లక్ష్యంతో గురిచూసి కొట్టిందా అంటే ఎస్, అదే పరిస్థితి కనిపించింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో. అయితే ఇక్కడ జెన్జీ అసలు ఏం చేస్తుంది అంటే ఒక అధికార పక్షాన్నే ప్రశ్నించట్లేదు, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా లేకపోవటం వల్లే, ఆ బాధ్యతను విస్మరించడం వల్లే మేము ప్రశ్నించాల్సి వచ్చింది అంటూ బయటకు వచ్చిన జెన్జీ అటు అధికార ప్రతిపక్షాలకు ఒక సరికొత్త అస్త్రంగా కనిపిస్తోంది. అధికార పార్టీని ప్రశ్నిస్తోంది, ఇటు ప్రతిపక్ష పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం కావాలో ఆ స్పష్టత ఉంది, అంశంపై ఏ విధంగా మాట్లాడాలో ఆలోచన ఉంది, డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం ఎక్కడ ఎప్పుడు ఏ విధమైన అడుగులు వేయాలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళింది జెన్జీ. ఆ విధంగానే పోరాటం చేసింది, ఫలితాన్ని రాబట్టింది. ఇప్పుడు ఈ జెన్జీ ఒక రాజకీయ పార్టీగా మారబోతుందా అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, విద్యా వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక రాజకీయ పార్టీ పుట్టాలి అంటే అక్కడ జెండాలు కావాలి, ఎజెండాలు కావాలి, కోట్లలో డబ్బులు కావాలి, అంగబలం అర్ధబలం ఉంటేనే ఒక రాజకీయ పార్టీని నడిపించగలం అనుకున్న ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ఒక వెబ్ పేజ్ నుంచి పుట్టిన పార్టీ అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది, నిగ్గదీస్తోంది. మొత్తంగా తమకు ఏం కావాలో ఆ ఆకాంక్షలను నెరవేర్చుకోవటం కోసం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో అసలు భారత ప్రజాస్వామ్య దేశంలో జెన్జీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, జెన్జీ ఏం చేయబోతుంది, జెన్జీ సాధించిన విజయంతో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా ఒక చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో యువకులు తమ గళం విప్పితే ప్రభుత్వాలే కాదు ప్రతిపక్షాలు కూడా అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంటుందా అంటే ఎస్, ఆ పరిస్థితి కనిపించింది. రైట్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. రాబోయే రోజుల్లో జెన్జీ ఏం చేయబోతుంది, కాక్రోచ్ జనతా పార్టీ ఓ రాజకీయ పార్టీగా అవతరించబోతుందా, జెన్జీ ఆశలు ఆకాంక్షలు ఆశయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, జెన్జీ తీసుకొచ్చిన సరికొత్త ఉద్యమంతో రాజకీయ పార్టీల సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయనేది మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీలను మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని, అధికార పార్టీ చేసే ఏవైతే పనులుంటాయో వాటన్నిటినీ ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ఆ సమస్యల మీద గళం వినిపిస్తుంది. కానీ ఇప్పుడు అధికార ప్రతిపక్షాలకు సంబంధించి మేమున్నాం, ప్రజల పక్షాన పోరాడతాం, మీరు సరిగా మాట్లాడకపోయినా, సరిగా ప్రశ్నించకపోయినా, సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా మేమంటూ ఉన్నాం, మేము ప్రశ్నిస్తామంటూ ఒక కొత్త తరం ముందుకొచ్చింది. అధికార ప్రతిపక్ష పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధమైన రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా వాళ్ళను వాళ్ళు ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా, ఆ పార్టీలు తమ సంస్థాగత రాజకీయాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా వంశీ గారు, జెన్జీ లేదా సిజేపీ ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి అంశాల మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో పాటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు కూడా తమ వైఖరి ఏమిటి అనేటువంటిది స్పష్టంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో అదే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ కార్యక్రమంగా మారిన ఆశ్చర్యం లేదు అనేది చెప్పుకోవచ్చు. అయితే సిజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా లేక కేవలం ఉద్యమంగానే ఉంటుందా
అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఊహాజనితమైనటువంటి అంశం. వాళ్ళేమీ ఇంతవరకు స్పష్టంగా ఇంకా అనేక సమస్యల మీద మేము ఉద్యమిస్తాం అని చెబుతున్నారు తప్ప రాజకీయ పార్టీగా మారుతామని కానీ లేకపోతే మారము అని కూడా వాళ్ళు ఏమి ఇంతవరకు చెప్పలేదు. అయితే ఇది ఏం జరుగుతుంది ఎన్నికల నాటికి అనేటువంటి చర్చ మీడియాలో లేదా బయట జనంలో కూడా ఉన్నది. ఇప్పుడు మనం బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక 3 దేశాల్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు 3 భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. 3 చోట్ల కామన్ గా ఉన్నటువంటి అంశం ఏంటంటే జన్జీ యువతరం వీధుల్లోకి వచ్చింది. కానీ ఆ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దాని ఫలితాలు మాత్రం 3 చోట్ల 3 భిన్న ధోరణులను వ్యక్తం చేశాయి. శ్రీలంకలోకి వచ్చేసరికి అప్పటికే ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉంది, ఒక వామపక్ష పార్టీ. ఆ వామపక్ష పార్టీకి అంతకుముందు 3% ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్ లో చిన్న ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నది. అటువంటి పార్టీని అక్కడ యువతరం అనూహ్యంగా అధికారంలోకి తీసుకొచ్చి ఒక వామపక్షాన్ని అక్కడ నిలిపారు. బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఆందోళన చేసినటువంటి శక్తులు ఏర్పాటు చేసినటువంటి పార్టీకి 1-2 సీట్లు మాత్రమే వచ్చాయి తప్ప అది అధికారానికి రాలేదు అక్కడ. అంతకుముందు సాంప్రదాయకంగా ఉన్నటువంటి అవామీ లీగ్ వ్యతిరేకమైనటువంటి పార్టీ మాత్రమే అక్కడ అధికారానికి వచ్చింది. అదే నేపాల్లోకి వచ్చేసరికి ఎవరైతే ఉద్యమించారో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారో వాళ్ళు ఒక కొత్త పార్టీని పెట్టుకొని అధికారానికి వచ్చారు. మరి మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ మన దేశంలో అమల్లో ఉంది. అందువలన ఈ జన్జీలో ఇప్పుడు ఉద్యమించినటువంటి వాళ్ళు కానీ లేదా భవిష్యత్తులో ఉద్యమంలోకి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఒక వ్యవస్థగా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ముందుకు వస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది కనుక ఒక స్పష్టత లేకపోయేట్లయితే ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేము. కోటేశ్వర గారు, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఏం జరుగుతుందో భవిష్యత్తు మనకు తెలియదు. కానీ మొన్న ధర్నాలో పాల్గొన్న ఓ యువతి మొత్తంగా ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించిందా అంటే ఎస్, ఆ ప్రశ్న అలానే అనిపించింది. నాకు ఓటు హక్కు లేదు, కానీ నాకు ఓటు హక్కు ఉంటే ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూడా నా ఓటు హక్కు పొందేందుకు అర్హత లేదు అంటూ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక యువతి సంధించిన ప్రశ్న భారత ప్రజాస్వామ్యాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రశ్నకు సంబంధించి అది చూడటానికి చిన్న ప్రశ్న అయినా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటంటే రాజకీయ పార్టీలు అంత చిత్తశుద్ధి కోల్పోయాయా? యువతకు సంబంధించిన ఆలోచనలను అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోయారా? అంటే ప్రస్తుత పార్టీలు రాజకీయమే చేస్తున్నాయి తప్ప ప్రజా పాలన, ప్రజల సంక్షేమం, ప్రజలకు ఏం కావాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయటంలో విఫలమవ్వటం, ఇటు ప్రతిపక్షాలు సరిగా ప్రశ్నించలేకపోతున్నాయా అన్న ప్రశ్న సంధించినట్టుగానే కనిపిస్తోంది, వినిపిస్తోంది. సో ఎలా చూడొచ్చంటారు ఆ ప్రశ్నని? ఇప్పుడు మీరు చెప్పినటువంటి యువతి చేసినటువంటి స్టేట్మెంట్ సమాజంలో అనేక మంది యువకులు అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దాన్ని ఏమి కాదంటలేదు. ఆ యువతి ఆ విధంగా చెప్పడాన్ని మనం ఏం తప్పుపట్టక్కర్లేదు. కానీ యువతరం అంతకు మించి ఆ విధమైనటువంటి మేము ఎవరికి ఓటేయము, ఎవరు పనికిరాదు, ఏది పనికిరాదు అనేటువంటిది అసంతృప్తిలోంచి వచ్చినటువంటి ఒక రియాక్షన్. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అంతవరకే యువత పరిమితం కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశానికి కావాల్సినటువంటి విధానాలు ఏమిటి, ఆ విధానాలకు అనుగుణంగా ఏ పార్టీలు ముందుకు వస్తున్నాయి, ఏ పార్టీలు పనిచేస్తున్నాయి, లేదా తామే ఒక పార్టీని అటువంటి విధానాలతో పెట్టుకోవాలా లేదా అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. లేకపోయేట్లయితే ఏం జరుగుతుంది? మేము ఓటేయం, ఇట్లా ఏ పార్టీకి అర్హత లేదు కనుక మేము ఓటేయమని చెప్పేసి యూత్ మొత్తం ఎన్నికలను బహిష్కరిస్తుందా? అది సాధ్యమయ్యేదేనా? అందుకని ఒక ఆగ్రహంతో లేకపోతే ఒక ఆవేదనతో అలాంటి చేసేటువంటి ప్రకటనలు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అంతకు మించి యువత ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఏ పార్టీ గతంలో ఒక అంశం మీద గతంలో ఏ పార్టీ ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంది, ఇప్పుడు ఏ విధమైనటువంటి వైఖరితో ఉన్నది? ఒకవేళ గతంలో తీసుకున్నటువంటి వైఖరికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వైఖరికి కనుక తేడా ఉండేట్లయితే
ఎందుకు మీరు ఈ విధమైనటువంటి మాటలు మార్చారు, లేకపోతే వైఖరులు మార్చుకున్నారని ప్రశ్నించాల్సి వస్తుంది. అట్లా ప్రశ్నించినప్పుడే, అంటే ఒక మథనం జరిగినప్పుడే అది విషం బయటకు వస్తుందా, అమృతం బయటకు వస్తుందా అనేటువంటిది చూడాలి. మన యువత ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే అమృతాన్ని వెలికి తీయాల్సినటువంటి తరుణం ఇప్పుడు వచ్చింది. ఆ ఎస్. అమృతాన్ని వెలికి తీసేటువంటి క్రమంలో ఏది వస్తే దాన్ని చేయాలి. అంతే తప్ప ఏ పార్టీ పనికిరాదు అనుకుంటే ఎవరు వస్తారు? వీళ్ళు ఎంత దూరంగా ఉంటే ఎవరు వస్తారు? ఎవడి డబ్బు ఉంటే వాడు, ఎవడికి కండబలం ఉంటే వాడు, రకరకాల పద్ధతుల్లో వచ్చేటువంటి వాళ్ళు తిరిగి అధికారానికి వస్తారు. అప్పుడు యువత ఏం చేస్తుంది, ఏమి చేయాలి అనేది ప్రశ్న. అందుకని అంతకు మించి ఆలోచించాలి. ఏ ఎస్. పార్టీ విధానం ఏంటి అనేటువంటిది యువత నిలదీయాల్సినటువంటి పరిస్థితి నిజంగానే వచ్చింది. యా, కోటేశ్వర గారు, ఎప్పటి నుంచో మీరు రాజకీయాల్ని దగ్గరగా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజుకి ఒక క్యాండిడేట్, అంటే ఒక అభ్యర్థికి టికెట్ కేటాయించాలంటే కులం, మతం, ప్రాంతం, అదేవిధంగా అర్ధబలం, డబ్బు, ఈ ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తున్న సంస్కృతి ప్రస్తుత పార్టీల్లో కనిపిస్తోంది. సో ఆ ప్రాతిపదికగానే టికెట్ల కేటాయింపు జరుగుతుంది విజయాల కోసం. జనాలు కూడా ఆ ప్రాతిపదికగానే ఓట్లు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మా వాడు, మా ప్రాంతం వాడు, మా సంబంధించిన వ్యక్తి అని చెప్పి జనాలు కూడా ఓట్లు వేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు యువతరం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆ పాత సంస్కృతిని మార్చగలుగుతుందా? ఆ విధమైన పరిస్థితులు ఉంటాయా? కులం, మతం, ప్రాంతం, ఈ ఏవైతే గోడలు ఉన్నాయో వీటన్నింటినీ బద్దలు కొట్టి అసలైన ప్రజాస్వామ్యాన్ని భారత్ త్వరలో చూడబోతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి దానికి మన దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాల్సి ఉన్నది అనేటువంటిది దానికి జవాబు చెప్తుంది. యా. ఎందుకంటే కులం, మతం, లేకపోతే వర్గం, ప్రాంతం, డబ్బు, ప్రలోభాలు, ఇవన్నీ ఇవాళ ఎన్నికల్ని శాసిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఉదాహరణకు ఆ, వాస్తవమే, మనం ఇప్పుడు బీజేపీ ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాల్లో ఈ దేశంలో 15% వరకు జనాభా ఉన్నటువంటి ముస్లిం సామాజిక తరగతికి ఒక్క సీట్ ఇవ్వలేదు. ఎస్. ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఒక్కరు మంత్రులుగా లేరు. ఇది లోక్సభకే కాదు, ఆ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధించినా, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కడైనా ఒక్క సీటు ముస్లిం సామాజిక తరగతికి ఇచ్చాయా? పశ్చిమ బెంగాల్లో గెలిచింది ఆ పార్టీ, ఓకే, 27% ముస్లింలు ఉన్నారు అక్కడ. ఒక్క సీటు ఆ సామాజిక తరగతికి వాళ్ళు ఇవ్వలేదు. అస్సాంలో అదే పరిస్థితి, గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. కేరళలో అదే పరిస్థితి, గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. అంటే మత ప్రాతిపదిక మీద కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా డబ్బు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలు, అవి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా కానీ, డబ్బును ఖర్చు పెట్టకుండా, ఓట్లు కొనుగోలు చేయకుండా గెలిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో ఎవరినైనా చెప్పమనండి. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మీకు ఇంకొక చిన్న సబ్మిషన్. మొత్తంగా పార్లమెంట్ లో ఉన్న ఎంపీల్లో అత్యధిక ధనవంతులు ఎక్కడి నుంచి ఉన్నారంటే అది మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఇక్కడ ప్రజల స్థితిగతులు మారవు కానీ ప్రతి 5 సంవత్సరాలకి వాళ్ళ ఆస్తిపాస్తులు మాత్రం ఎంత రేట్లో పెరుగుతాయో, ఏ విధంగా పెరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, ఇక్కడ తెలంగాణలో బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించినటువంటి ఆస్తులేవి, మనమేదో ప్రత్యేకంగా వాళ్ళని బ్లేమ్ చేయాల్సింది చెప్పుకోవాలి. అదే విధంగా నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్వయంగా ప్రకటించినవి కదా. అందుకని ఎన్నికల సంస్కరణలు అనేటువంటివి రావాలి. ఎన్నికల సంస్కరణలు రావాలి అంటే మరి ఈ విధమైనటువంటివన్నీ కూడా సాధ్యమైన మేరకు తగ్గాలంటే, ముఖ్యంగా డబ్బు ప్రభావం తగ్గాలంటే దామాషా ఎన్నికల పద్ధతి అనేటువంటిది ఒక సూచనగా చెప్తున్నారు కొంతమంది. అదేవిధంగా దామాషా ఎన్నికల పద్ధతిలో కూడా 2 అంశాలు. కొంతమంది ఏమంటారంటే, స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరైనా మేము పోటీ చేయాలనుకుంటే పార్టీ లేకపోతే మాకెట్లా, మేము ఏ ప్రాతిపదికన చేయాలి అనేటువంటిది చేస్తున్నారు. అందుకనే కొన్ని దేశాల్లో ఒక
ఒక 50% సీట్లు దామాషా పద్ధతిలో జరుగుతాయి, కొన్ని ఒక 50% సీట్లు నియోజకవర్గాల ప్రాతిపదికన జరుగుతాయి. ఆ నియోజకవర్గాల ప్రాతిపదికన జరిగినప్పుడు స్వతంత్రులు ఎవరైనా కానీ పోటీ చేయడానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి సీట్లు 50 సీట్లు కూడా ఆ పార్టీలకు వస్తాయి. ఇటువంటిది అంటే దామాషా పద్ధతి అయితే నేను ఈ నియోజకవర్గంలో డబ్బు ఓటర్లు పెట్టుకుంటే నాకు ఆ సీట్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ డిఫరెంట్ గా ఉంటది కదా సీట్లలో. అందుకని ఆ విధమైనటువంటి డిమాండ్లని ముందుకు తీసుకొస్తే సిజేపీ కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా కానీ దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఎన్నికల సంస్కరణలకి ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలకే చట్టసభలకు పోటీ చేసేటువంటి అర్హత ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న IAS, IPS లాంటి ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్కి ఎన్నికైనప్పుడు ఎన్నిక కావడానికి వాళ్ళకి మెచ్యూరిటీ ఉందని భావించినప్పుడు చట్టసభల్లో ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రతిపాదన ఆయనకి తీసుకొచ్చారు. అది మంచిదే, చర్చించాల్సిందే. కానీ నేను చెప్పినటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ఎన్నికల సంస్కరణ గురించి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే రేపు ఎన్నికల్లో కొన్ని 100 కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ తన అవకాశాన్ని అట్టి పెట్టుకుంటది. ప్రాంతీయ పార్టీలు అంతే, జాతీయ పార్టీలు కూడా అంతే. అందుకని ఈ విధమైనటువంటి వాటన్నిటిని యువత ప్రశ్నించాలా వద్దా అనేది ఇవాళ ముందున్నటువంటి ప్రశ్న. కోటేశ్వర గారు, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఒకవైపు ఎప్పటి నుంచో ఉన్నవే. మరొక అంశం ఏంటి అంటే మేము రాజకీయ పార్టీగా కాదు ప్రశ్నిస్తూనే ఉంటామంటున్నారు. సో ఈ ప్రశ్నలకు ప్రతిసారి సమాధానం దొరుకుతుందా? ఒక రాజకీయ పార్టీగా చట్టసభల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తే ఒక రకంగా ఉంటుంది, సో ధర్నా చౌకుల వద్ద ప్రశ్నిస్తే ఒక రకంగా ఉంటుంది. సో ఏంటి అంటే కొన్ని కీలక సంస్కరణలు, మీరు చెప్తున్న సంస్కరణల్లో మార్పు రావాలంటే చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడితేనే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది. సో ఆ మాటను ఒక ప్రాతిపదికగా తీసుకొని మార్పులు చేయడానికి వీలుంటుంది. సో ఆ పరిస్థితి రేపు కాక్రోచ్ జనతా పార్టీకి ఎదురు కాబోతుందా? ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ఐరోపాలో కానీ లేకపోతే అమెరికాలో కానీ కొన్ని ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి, ముఖ్యంగా గ్రీన్స్. వాళ్ళ ఎజెండా ఏమిటి? పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రానివ్వండి, అది మాకు అనవసరం. పర్యావరణానికి హాని కలిగించినటువంటి పార్టీలకే మేము మద్దతు ఇస్తాం అనేటువంటిది ఒక ప్రెజర్ గ్రూప్. అదేవిధంగా ఇలాంటి ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ ఆ దేశాల్లో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? వీళ్ళు చట్టసభల్లో ప్రవేశించి అటువంటి పర్యావరణానికి హాని కలిగించేటువంటి చర్యలని అడ్డుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఇతర పార్టీలు దాన్ని అవకాశంగా తీసుకుని తమ అధికారంతో అటువంటి పర్యావరణానికి హాని కలిగించేటువంటి చర్యలను తీసుకున్నప్పుడు వీళ్ళేమో అడ్డుకోలేకపోతున్నారు. అందుకనే ఒక ఓవర్ ఏ పీరియడ్ 10, 15, 20 సంవత్సరాల తర్వాత వివిధ దేశాల్లో గ్రీన్స్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా గ్రీన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా అధికారానికి వచ్చేటువంటి అది లేదు. అందుకని ఇటువంటి ఉద్యమాలకి ప్రెజర్ గ్రూప్స్ కానీ లేకపోతే ఇలాంటి డిమాండ్లు చేసేటువంటి వాళ్ళకి కానీ కొన్ని పరిమితులు ఉంటాయనేటువంటిది గమనించాలి. ఆ పరిమితులకు అనుగుణంగా రాజకీయ పరమైనటువంటి అంశాల మీద కూడా యువతరం నిర్ణయాలు తీసుకోవాలి. మాకు రాజకీయాలు అక్కర్లేదు, మేము రాజకీయాలకు దూరంగా ఉంటాం. మరి ఎవరు రాజకీయాలు మీకు అవసరం లేదు. సంఘ వ్యతిరేక శక్తులు, డబ్బున్న వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళే చట్టసభల్లోకి వస్తా ఉంటే నివారించాల్సినటువంటి బాధ్యత యువతరం మీద లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని యువతరం కూడా సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలి. ఎట్ ది సేమ్ టైము అవకాశవాద రాజకీయ శక్తుల్ని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు చూస్తున్నాం అంటే జెన్జీ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు విద్యా వ్యవస్థపై ప్రక్షాళన అంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక విద్యా వ్యవస్థలో ప్రక్షాళనతో ఉద్యమం ఆగిపోతుందా? ఇప్పుడు ఇటు తెలంగాణలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్లో కొన్ని అంశాలు తెరపైకి రావచ్చు. సో అక్కడ జెన్జీ గలం వినిపించాల్సినప్పుడు దేశంలో మీరు అన్నట్టుగా ఎక్కడి నుంచో నాయకులు రారు, వారి సమస్యల్లోంచే నాయకులు పుట్టుకొస్తారు అన్నట్టుగా ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా జెన్జీని యాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరినీ ఉద్యమం వైపు నడిపించాల్సిన అవసరం కూడా కాక్రోచ్ జనతా పార్టీకి ఉంటుంది. సో అంత యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోగలుగుతుందా?
ఇప్పుడు వంశీ గారు, ఈ నూతన ఆర్థిక విధానాల పేరుతోటి 1990 దశకం నుంచి అమలు జరిపినటువంటి విధానాల నుంచి సేవా రంగం నుంచి ప్రభుత్వాలు క్రమంగా వైదొలుగుతున్నాయి. అవును. సేవా రంగాలు అంటే ఏమిటి? విద్య, వైద్యము, Yes. ఇటువంటి అదే విధంగా కమ్యూనికేషన్స్, ఇటువంటివే కదా. ఈ కమ్యూనికేషన్స్, విద్య, వైద్యము ఈ రంగాల్లో కార్పొరేట్లు శక్తులు ప్రవేశించిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు విద్యారంగాన్ని చూసుకుంటే, ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్షలు, సీట్ల కోసం పోటీ, లేకపోతే వాటి కోసం కోచింగ్ సెంటర్స్, ఆ కోచింగ్ సెంటర్స్ తమ దగ్గర డబ్బులు ఇచ్చి చేరినటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి పేపర్లన్నీ లీక్ చేయించడాలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒక విషవలయంలాగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని విద్యా సంస్థకర్ల దానికి వచ్చేసరికి, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఇవాళ యావత్ సమాజంలో ఉన్నటువంటి యావత్ జనాన్ని కూడా కదిలించేటువంటి అంశాలు. అందుకనే జంజీ ఈ ఈ సమస్యలన్నిటి మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకొని చేయాలి. వివిధ దేశాల్లో, ఐరోపాలో ఈ సేవా రంగం ఎట్లా ఉన్నది, అమెరికాలో ఈ సేవా రంగం ఎట్లా ఉన్నది, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ సేవా రంగాలు ఎట్లా ఉండాలి అనేటువంటిది మీద మదనం చేయాలి. విద్యార్థులైనా, పార్టీలైనా, సంస్థలైనా కానీ అది చేసినప్పుడే సరైనటువంటి డిమాండ్లని రూపొందించగలరు. అప్పుడే జనం యొక్క మద్దతు కూడా వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా జంజీ దేశ రాజకీయాలపై తన ముద్రనైతే చూపించింది. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితినైతే ప్రస్తుత జంజీ, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ కల్పించిన పరిస్థితి. నిలదీస్తాం, నిగ్గదీస్తాం, ప్రశ్నిస్తాం అంటోంది. సో అటు అధికార పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా మాకు రెండూ సమానమే, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతామంటున్న ఈ కొత్త జంజీ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చబోతుంది? రాబోయే రోజుల్లో యువత రాజకీయాల్లోకి రాబోతున్నారా? యువతే దేశాన్ని నడిపించగలుగుతుందా? వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.